హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో ఇది బాడీ మెజర్మెంట్స్తో మీకు బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను. సో మీరు ఆది బ్లౌజ్తో కూడా బ్యాక్ పార్ట్ మీరు ఎలాగైతే కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకోవచ్చు. బోట్ నెక్ అకార్డింగ్ ఇది మీరు మెజర్ చేసి కట్ చేయాలండి. అలాగే ప్రీవియస్ వీడియోలో నేను బ్లౌజ్ పెట్టి అలాగ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి అది కూడా చెప్పాను. సో ఆది బ్లౌజ్తో మీరు బ్లౌజ్ కటింగ్ చూడాలి అనుకుంటే అండి, నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, ఆ వీడియోస్ ఒకసారి చూడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. 14.5 రెడీ లెంత్ కావాలండి. 15.5 దగ్గర ఒక లైన్ డ్రా చేశాను. షోల్డర్ బోట్ నెక్ అకార్డింగ్ మనం తీసుకోవాలండి. సో ఇక్కడ 7.5 దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ తీసుకోవాలి. 3.5 దగ్గర బోట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద నుంచి 4.5 దగ్గర నేను నెక్ మార్కింగ్ చేసుకున్నానండి. 9 నుంచి మెజర్ చేస్తే అండి 11 దగ్గర నెక్ మార్కింగ్ చేసుకున్నాను. సో మీ నెక్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. నెక్ బ్రాడ్ ఇక్కడ 4 ఇంచెస్ పెడుతున్నాను ఫ్రెండ్స్, బోట్ నెక్ కోసం. సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత 7.5 దగ్గర ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేస్తున్నానండి. షోల్డర్ని కొద్దిగా డౌన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఒక టెంపుల్ నెక్ లాగా మీరు డిజైన్ చేయడానికి ఫస్ట్ 3.5 ఇంచెస్ దగ్గర కింద ఒక మార్క్ చేయండి. అలాగే బోట్ నెక్ దగ్గర నుంచి 1 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేయండి. సో నేను ఎలాగైతే డ్రా చేస్తున్నానో ఈ విధంగా మీరు డ్రా చేసుకోండి. 1కి 2 సార్లు డ్రా చేయండి, కరెక్ట్గా మీకు డిజైన్ ఇక్కడ వచ్చేసేలాగా. సో ఇక్కడ చూడండి, చాలాసార్లు నేను డ్రా చేసాక ఈ డిజైన్ ఇక్కడ నాకు వచ్చింది. ఇక్కడ చెస్ట్ 4th పార్ట్ మనం చెస్ట్ మార్కింగ్ అండ్ వెస్ట్ మార్కింగ్ కూడా చేసుకోవాలండి. చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే వెస్ట్ 4th పార్ట్ పెట్టి 1 ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చేసానండి. బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ డిజైన్ ఎలాగైతే ఉంది ఆ డిజైన్ దగ్గర మనం ఇలాగ కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కట్ చేసేసుకోవాలండి. చేసిన తర్వాత దీనికి బక్రంని అటాచ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు చాలా పల్చగా ఉందండి. సో లైనింగ్కి నేను బక్రం ఇక్కడ అటాచ్ చేయను, సెపరేట్ క్లాత్ పైనే బక్రంని అటాచ్ చేసి ఇక్కడ బ్లౌజ్కి అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. కింద బార్డర్ని కూడా మనం ఈ డిజైన్కి యూజ్ చేద్దామండి. సో ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసి తీసిన తర్వాత బక్రంని కట్ చేద్దామండి. సో చూడండి, ఇలాగ ఉంటుంది నెక్ డిజైన్. బక్రం డబల్ ఫోల్డ్లో మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇలా కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు. లేకపోతే మిడిల్లో ఏదైతే పార్ట్ కట్ చేసి బయటకు తీసాం కదా, ఆ పార్ట్ బక్రం పైన ఇలాగ పినప్ చేసి కూడా మీరు బక్రంని ఇక్కడ కటింగ్ చేసుకోవచ్చు. 1 ఇంచెస్ బయటికి మీరు ఒక మార్కింగ్ తీసుకొని 1 ఇంచెస్ బయట నుంచి ఇలాగా పూర్తిగా బక్రంని కట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని మీరు సెపరేట్ లైనింగ్ క్లాత్ పైన అటాచ్ చేసుకోండి. సో ఈ బక్రం పీస్ని మిడిల్ డిజైన్ని కట్ చేయకుండా ఒక లైనింగ్ పైన మీరు అటాచ్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ నేను చెప్తున్నానండి. ఈ ప్రాసెస్ ఫాలో అవుతే ఏ డిజైన్ కూడా మీరు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఐరన్ హెల్ప్తో నేను ఈ బక్రంని క్లాత్ పైన అటాచ్ చేసేసానండి. చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచెస్ క్లాత్ వదిలేసి పూర్తిగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని పూర్తిగా అటాచ్ చేసేసుకుంటానండి స్టిచ్ చేసి. సో ఒకసారి ఐరన్ చేసి నీట్గా సెట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత పూర్తిగా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాక బక్రంని అటాచ్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత మనం బక్రం యాడ్ చేయడానికి ఏదైతే క్లాత్కి బక్రంని ఇక్కడ అటాచ్ చేసుకున్నాం కదా, సైడు ఈ సైడ్ ఏదైతే ఫోల్డ్ కోసం క్లాత్ ఉంది అదంతా చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సైడ్ అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి. సో పూర్తిగా బక్రం బయట వైపుకి ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్ నెక్కి అటాచ్ చేద్దాం. సో ఇలాగ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్లో బక్రంని పెట్టుకోవాలండి. అలాగే బ్లౌజ్ కూడా ఆపోజిట్లో పెట్టుకొని మిడిల్ దగ్గర మనం పినప్ చేసుకోవాలి. ఇక్కడ పినప్ చేసుకుంటే నెక్ కదలకుండా ఉంటుంది, నెక్ అటాచ్ చేయడానికి ఈజీ అవుతుందండి. సో పినప్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ నెక్ ఎలాగైతే డిజైన్ ఉంది అక్కడే 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ మీరు ఇక్కడ పూర్తిగా బ్యాక్ నెక్కి స్టిచ్ చేసుకోవాలండి బక్రంని అటాచ్ చేయడానికి. సో ఆ డిజైన్కి నేను పూర్తిగా ఇలాగ స్టిచ్ చేస్తున్నానండి. దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇటువైపు కూడా పినప్ చేసుకోండి. బ్లౌజ్ని సెట్ చేసిన తర్వాత పూర్తిగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ కింద వరకు వచ్చేయండి. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మిడిల్ అంతా బక్రంని మీరు కట్ చేసి తీసేయండి. తీసిన తర్వాత మీరు పూర్తిగా డిజైన్కి చిన్న చిన్న కట్ పెట్టేసుకోవాలండి. సో చాలా ఈజీగా ఈ మెథడ్తో చాలా ఈజీగా మీరు డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. చిన్న చిన్న కట్ పెట్టుకోండి. కార్నర్స్ దగ్గర మీరు కొద్దిగా కట్ పెట్టుకోండి. ఇక్కడ సో చూడండి ఇలాగ కట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బక్రంని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఇక్కడ డిజైన్ రెడీ అయిపోతుందండి. సో పూర్తిగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ కార్నర్స్ని మీరు సరిగ్గా తీయాలండి. నీట్గా ఇలాగ తీసుకుంటూ లోపల వైపుకి తిప్పాలి. ఇక్కడ పూర్తిగా తిప్పి ఐరన్ చేసేసుకున్నానండి. ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ కోసం 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాను కదా, అక్కడ స్ట్రైట్గా మనం ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి, మిడిల్ క్లాత్. సో పై వైపు నేను మార్క్ చేసుకున్నానండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ నేను బార్డర్ని అటాచ్ చేసుకుంటాను. సైడ్ 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుని కట్ చేసుకోవాలి మనం అటాచ్ చేసుకోవడానికి. పైన కింద కూడా మీరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. బార్డర్ని ఇక్కడ నేను అటాచ్ చేసుకుంటున్నానండి, అంటే వెడల్పు సరిపోదండి. సో దానివల్ల మిడిల్లో బార్డర్ని అటాచ్ చేసుకొని వెడల్పుని పెంచుకుంటున్నాను. దీనిపైన లైనింగ్ని పైన అండ్ 3 వైపులు నేను ఇలాగ స్టిచ్ చేసి దీన్ని లోపల వైపుకి తిప్పేస్తానండి. ఇలాగా అంటే బార్డర్ బయటికి కనిపించేలాగా ఇలాగా తిప్పేసుకుంటాను. తిప్పిన తర్వాత పైన ఒకసారి టాప్ స్టిచ్ పూర్తిగా వేసుకోవాలండి. దీనికి ఐరన్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ బార్డర్ని. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఏదైతే మనం కట్ చేసి తీసాం కదండి, అది ఇలాగ పెట్టుకుని సైడ్ ఎగ్జాక్ట్గా నెక్ అదే బ్యాక్ పార్ట్ మార్కింగ్ మనం చేసేసుకోవాలి. ఈక్వల్గానే ఈ బార్డర్ పైన మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరే మనం బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి. సో దీనికన్నా ముందు నేను ఇక్కడ గోటా లేసు అటాచ్ చేసుకుంటున్నానండి, కొద్దిగా లుక్ రావడానికి. మీరు కావాలంటే ఏదైనా బార్డర్ దీనిపైన అటాచ్ చేసుకోవచ్చు, లేస్ కూడా దీనిపైన అటాచ్ చేసుకోవచ్చు. గోటా లేస్ నేను లోపల వైపుకి పెట్టి బయటికి కొద్దిగా కనిపించేలాగా నేను పూర్తిగా నెక్కకి ఇక్కడ అటాచ్ చేసేసుకుంటాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుంటున్నానండి. సైడ్ పార్ట్లో ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత దీనికి పట్టీ కూడా ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వెస్ట్ పట్టీ అటాచ్ చేసుకుని లోపల వైపుకి తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం రెడీ చేసిన తర్వాత మిడిల్లో నేను బార్డర్ని ఇక్కడ అటాచ్ చేస్తాను.
ఇక్కడ బార్డర్ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే చేసుకున్నానో ఆ మార్కింగ్ దగ్గర నేను ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని పెట్టి అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్కి సింపుల్ క్రాస్ పట్టి తిప్పేస్తున్నానండి. మీరు కావాలంటే పైపింగ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో క్రాస్ పట్టి తిప్పి బ్యాక్ వైపుకి తిప్పేస్తే బ్యాక్ నెక్ డిజైన్ ఇది రెడీ అయిపోతుందండి. ఐ హోప్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా లుక్ చూడండి ఇలాగ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ ఇంటి దగ్గరే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో మీరు రెడీ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.